మనోజ్ గెట్ అప్ ఫాస్ట్. ఏమైంది? వాడు వచ్చేసాడు. చెల్లిని తీసుకుని అర్జెంట్ గా పారిపో. షట్ రా పదా ఫాస్ట్. హలో సార్, నేను బ్యాంకాక్ వేరే పని మీద వస్తే ఇక్కడ కైలాష్ గడ్ దొరికాడు. నా గురించి చెప్పకురా చెప్పకో. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? నువ్వు కాసేపు అక్కడే ఉండు. వాడిని తాయ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? హలో, 2 కోట్లు కావాలి. చా 3 తీసుకున్నానా? 3 తీసుకో. నేను కైలాష్ గడ్ నీకు ఇస్తే 3 ఏంటి 4 కూడా ఇస్తావు. ఎప్పుడు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయలా, దొరికాడు బ్యాంకాక్ లో. గంటలో మీ ఇంట్లో డబ్బులు ఉంటాయి. కైలాష్ గారు కైలాష్ గారు ఎక్కడ? You slapped me? Huh? You slapped me? Why? Huh? Why? You know, అమ్మాయిలు నన్ను తిడితేనే చంపేస్తా. నువ్వు లాగి పెట్టి కొట్టావు. నిన్నిప్పుడు ఎలా చెప్పాలి? హలో, వాడెవడో చోటుగాడంట, వాడికి దొరికాడు ఇటు. పట్టుకుని పడితే లేపండియా. ఓరు నాయనా, మీ కమిషనర్ ఎంత పని చేశాడు తెలుసా? అడ్రస్ చెప్పి 2 కోట్లు లొకేషన్ రా. బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు. ఎదవను మించిన ఎదవను. లేకపోతే వాడు నాలుగు 2 కోట్లు కొట్టేటట్టు గురు కమిషనర్ గాడు. కమిషనర్ పిచ్చోడు కాబట్టి 2 అడిగాడు. నేను 25 అడుగుతానని నీకు తెలీదు. 25 కోట్లు చంపేరా? నన్ను చంపేరా నా కొడక? నన్ను చంపే, మా అన్నతో పాటు నన్ను చంపేస్తారా? వాడు బతికిపోయాడ్రా. రేయ్, జనరల్ గా నువ్వు నోట్లో పోసే రకం. డీల్ ఫిక్స్. డీల్ ఫిక్సా? అంటే నోట్లో పోయడానికి ప్రిపేర్ అయిపోయావు అనమాట. కైలాష్ గారిని చంపి నీకు ఫోన్ చేస్తా. ఓకే? హే, యుతినాయ్. క్లైమాక్స్ చాక్తుని. షిట్ మ్యాన్. ఏమైంది? చాలా దూరం అంట. ఆ చోటుగాడి నంబర్ కావాలి. నీ బాయ్ ఫ్రెండే కదా? నంబర్ చెప్పు. నంబర్ ఎక్కడే? హలో. హే చోటు బాయ్, నేను జానీని మాట్లాడుతున్నా. ఆ కైలాష్ ఎక్కడ? హలో 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 హలో. నువ్వు నా దగ్గర ఉన్నట్టు వీడికి ఎలా తెలిసింది? ఎవడాడు? ఇంకెవడు? జానీ. చెప్తున్నా వినకుండా కమిషనర్ కి ఫోన్ చేశాం. వాడే చెప్పేస్తుంటాడు. కమిషనర్ చేయడు. నా వాల్యూ ఏంటో తెలుసా నీకు? నన్ను ఎంతకైనా అమ్ముకోవచ్చు. హలో హలో చోటు. హలో హలో. నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఒకసారి చెక్ చేస్తాను. హలో సార్, ఇక్కడ ఎవరో 10 మంది వచ్చి కైలాష్ గారిని చంపేశారు. నన్ను ఏం చేయమంటారు? ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నువ్వు కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే సార్. నువ్వు చెప్పింది నిజమే గురు. మా వాడిని నమ్మేశాడు. నన్నొక్కడిని చంపేస్తే ఆ మినిస్టర్కి ఇక ఏ ప్రాబ్లం ఉండదు. నీకు ఇంకొక విషయం తెలుసా?
మంత్రి రాజేంద్ర కుమార్ని చంపింది నేను కాదు. మిస్ అయినా పర్వాలేదా? మిస్ అవ్వదు. ఇవాళ మినిస్టర్ని చంపేది నువ్వు కాదు, మినిస్టర్ తమ్ముడు. పోయావా నా కొడుకు ఉన్నావురా? అమ్మా మన చచ్చిపోయాడే. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని వాళ్ళన్నను వాడే కాల్చేశాడు. అందుకే ఆడికంత భయం నేను బతుకుంటే. జానీ బాయ్ డోంట్ వరీ జానీ బాయ్. ఎందుకు? ఎందుకేంటి జానీ బాయ్? కమిషనర్ ఇప్పుడే ఫోన్ చేశాడు, ఆ కైలాష్ గారిని చంపేశారంట. అందరం ఇక్కడే ఉన్నాం, ఆడినవాడు చంపేశాడు. తొందరపడి థ్యాంక్స్ లవి చెప్పకు. అదేంట్రా బ్రేక్ ఇచ్చావు? ఫోన్ పెట్టే. గుడ్ న్యూస్ చెప్పరా, పంచి తడుతుంది ఇక్కడ. జానీ చెప్పు. హే సారీ చోటు, సిగ్నల్స్ ప్రాబ్లం. ఇప్పుడు క్లియర్గా ఉంది, చెప్పు. విషయం ఏంటంటే నీ దగ్గరున్న కైలాష్ గార్డ్ నాకు కావాలి. నేనెందుకు ఇవ్వాలి? వినిపిస్తుందా నేను డార్లింగ్ వాయిస్? మర్యాదగా కైలాష్ గారిని తీసుకొని నా దగ్గరికి రా. నీ అవసరం నాకెంత ఉందో నా అవసరం నీకంతే ఉంది. సమీరాని వాళ్ళ అన్నని తీసుకుని నువ్వే ఇక్కడికి రా. ఏమన్నాడు? హీస్ బ్లాక్మెయిలింగ్ బ్రహ్మాజీ, బ్లాక్మెయిలింగ్ మీ. నన్ను కొడతావంటే? కొట్టక నువ్వేమో ఆ రోజు నన్ను విలన్ అన్నావు. విలన్ వాడు బ్రహ్మాజీ, నేను హీరోని. యు బిలీవ్ మీ? థ్యాంక్స్. సరే. నీ బావ రమ్మన్నాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ వ్యాన్లో. నన్ను వదిలేసావని తెలిస్తే ఆ జానీ నిన్ను చంపేస్తాడు. చంపేస్తే చంపేని. నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? నిన్ను ప్రాణాలతో తీసుకొస్తాను మీ అమ్మ నాన్నకు మాటిచ్చాను. నాకు దొరకాలని వాళ్ళు మొక్కున్నారు, అలాగే దొరికావు. ఇప్పుడు నేను జానీ బాయ్ చేతిలో పెట్టలేను. పో. కైలాష్ ఎక్కడ? సమీరా ఎక్కడ బే? చూస్తే గానీ ఇవ్వవా? ట్రస్ట్ మీ, షీస్ ఇన్ ద వ్యాన్. మిస్సింగ్ హర్? వాంట్ టు సీ హర్? చూస్తే గానీ నమ్మవా? సమీరా! సమీరా! చూడు, చూసావా? సమీరా! నన్నే కొడతావా? Now you must believe me, right? నాకు లేడీస్ అంటే ఎంత గౌరవమో నీకు తెలియదు. దీన్ని చంపకుండా ఉంచాను అంటే అది నీకోసమే చోటు. నన్ను ఇక టార్చర్ పెట్టకు చోటు. టెల్ మీ, చెప్తావా? దీని తల పగలు కొట్టబడ్డావా?
షూట్ బ్రహ్మాజీ, షూట్ బ్రహ్మాజీ. నువ్వే చెప్పావు కదా టైం దొరికితే నేను వేసేయమని. చోటు ఇదిగో బ్రహ్మాజీ, ఈ నేసే గురు ఈ డబ్బా ఈడితో పడలేకపోతున్నాను. ఈడ పెద్ద శాడిస్ట్ నా కొడుకు టార్చర్ పెట్టేస్తున్నాడు. చూస్తావేంటి? ఏసై నన్నే చెప్పమంటావా? యు ఆర్ టీచింగ్ మీ బ్రహ్మాజీ. యా చోటు I have this girl with me, Brahmaji. Don't come to me. Don't come to me. I will kill her. చోటు I will kill her. Don't come to me. ఏసై ఏసై చోటు, come on. నువ్వు వెళ్ళు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఈ జీవితంలో నాకున్న ఒకే ఒక ప్రాణాన్ని నిలిపేసావు కదరా. నేను ఇంకా ఏం చేయలేదు చోటు. దిస్ ఇస్ జస్ట్ వార్మ్ అప్. నిన్ను చూస్తుంటే మనస్ఫూర్తిగా మర్డర్ చేయాలందరా, కసిగా నరకాలనుంది. ఎలా చంపాలి, ఎలా చంపాలో ఐడియా చెప్పరా నా కొడుకా. రారా రా, నీలాంటి చంపితేనే నాలో ఉన్న కసి కచ్చి గుల్ల అన్నీ తీరతాయి. రా రా
ఏ సమీరా లే చూడు. నా కొడుకుని ఎలా కొడతాను? ఈ రోజు పోలీసులు మంత్రి నరేంద్ర కుమార్ని అతని నివాస గృహంలో అరెస్ట్ చేశారు. పదవి కోసం సొంత అన్ననే హత్య చేసిన నరేంద్ర కుమార్ ఇంట్రాగేషన్ నిమిత్తం పోలీసులు జైలుకి తరలించారు. అమ్మా నీ కొడుకు వచ్చాడు. ఇక నీ దగ్గరే ఉంటాడు. ఏ ప్రాబ్లం ఉండదు. నిజంగా నువ్వు దేవుడివి. అంత మాట అనకండి. నా భార్య కోలుకోగానే మళ్ళీ నీకు భోజనం తీసుకొచ్చిస్తాం బాబు. అలాగే అమ్మా నేను వెళ్ళొస్తాను. రెస్ట్ తీసుకో. కైలాష్ వస్తాను. మంచిదమ్మా. ఒరే నాన్న చెప్పడం మర్చిపోయాను, తమ్ముడు ఉన్నాడంట్రా. ఎవరు చెప్పారు? ఇప్పుడు చిదంబరం కూడా తెచ్చిపోయాడు. తమ్ముడిని పట్టుకోవడం ఎలాగరా? ఆ చోటుగాడికి చెప్పు నాన్న, మిస్ అయిపోయిన వాళ్ళని పట్టుకుంటాడు. వాడి పనే అది. నాన్న ఇంతకీ తమ్ముడి పేరేంటి? నిరంజన్. నాకున్న ఒక్క ఆధారం పోయింది. మా అమ్మ. ఊరుకో, నేనున్నాను కదా. ఏంటి వీరే? చూడు, నా కొడుకుని నాకు తెచ్చిచ్చావు. నాకు ఇంకో సహాయం చేయాలి బాబు. అలాగే రండి మాట్లాడదాం. ఇంకా సేపట్లో చోటు వాళ్ళ అమ్మ నాన్నని కలవబోతున్నాడు. ఆ దేవుడైనా వాళ్ళతో ఎన్నాళ్ళు ఆడుకుంటాడు.